బాధలో ఉంటాం, ఇవన్నీ వదిలిపెట్టి పోవాలనేటువంటి చింతలో ఉంటాం. అప్పుడు భగవంతుడి నామం ఎట్లా యాద్ చేస్తావు? నువ్వు అన్ని రోజులు ఏవైతే ప్రాక్టీస్ చేసావో, ప్రాక్టీస్ అంటే నువ్వు ఏవైతే నిరంతరం కార్యక్రమాలు చేసావో, పొద్దున్న లేస్తే కూర్చుండే దగ్గర కూర్చున్నావు, తాగేది తాగావు, తినేది తిన్నావు, పార్టీలు అన్నావు, ఇంకేదో అన్నావు, దీనికే జీవితం అయిపోయింది. భగవంతుడి నామం ఎప్పుడయ్యా మీరు స్మరించింది? ఒక విద్యార్థి తన సంవత్సర కాలం ఏదైతే చదివారో అదే ఎగ్జామ్లో రాసినట్టుగా మనం జీవితాంతం దేన్నైతే అతి ప్రేమగా అతి ప్రవర్తనగా తీసుకున్నామో, కర్మ ఏదైతే చేశామో ఆ శరీరంలోకి మళ్ళీ మీరు వెళ్తారని భగవంతుడు చెప్తున్నారు. ఏమని? యం యం వాపి స్మరన్ భావం చటంత్యంతే కలేవరం. మీరు చనిపోయేటప్పుడు మీ బుద్ధి, మీ మనస్సు, మీ బుద్ధి లోపల, మనస్సు లోపల ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచనలోకి మీ శరీరం, మీ ఆత్మ వెళ్ళిపోతుంది. నాట్ టు బి లైక్ యువర్ మళ్ళీ మీరు జన్మిస్తారు, మా తండ్రి జన్మించారు, మా తాత జన్మించారు, నథింగ్, నో వే. మీరు ఏదైనా జన్మించవచ్చు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇదంతా తత్వం మనందరికి తెలుస్తుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనందరం చాలా యంగ్స్టర్స్ నేర్చుకోవాలి, పిల్లలు నేర్చుకోవాలి, తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం పిల్లలకి ఏది ఇస్తే అది వస్తుంది. ఈవెన్ ఇన్ ద సైన్స్ ఆల్సో ఈజ్ దేర్, ఎవ్రీ యాక్షన్ అపోజిట్ ఈక్వల్ రియాక్షన్ అని న్యూటన్ సిద్ధాంతం చెప్తున్నారు, న్యూటన్ లా. అండ్ న్యూటన్ లా ఈజ్ సేయింగ్ దట్ ఎవ్రీ యాక్షన్ అపోజిట్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది. మీరు చేసే ప్రతి చర్యకి ఇంకొక చర్య ఖచ్చితంగా ఉంటుంది. అట్లాంటిది భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈరోజు మన పిల్లలకి ఆధ్యాత్మికత, విలువలు, సమానమైనటువంటి దృక్పథం కలిగిన ఒక సంస్కారవంతమైనటువంటి సనాతన ధర్మాన్ని కనుక నేర్పిస్తే ఏమొస్తుంది? ఏం రాదు. చివరికి ఒక కొడుకు తనంత వాడైనప్పుడు తన తల్లిదండ్రుల్ని చూసేటువంటి సంస్కారం దాని వల్ల దొరుకుతుంది. లేకపోతే ఆ వయసుకు వచ్చినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది, అయ్యో ఈ వయసులో నన్ను చూసే వాళ్ళు ఉంటే బాగుంటుండే, ఈ వయసులో నన్ను గౌరవించే వాళ్ళు ఉంటే బాగుంటుండే, ఈ వయసులో నన్నుగా పరిరక్షించే వాళ్ళు ఉంటే బాగుంటుండే అనేటువంటి తపన ఆ వయసులోనే మొదలవుతుందని భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి మన తరానికి ఇది అందిస్తే వాళ్ళు ఎవరిని ఏ విధంగా సంస్కరించాలి, ఎవరితో ఏ విధంగా మమేకం కావాలి, అసలు జీవితాంతం నిజంగా చెప్తున్నారు భాగవతంలో. మేము మనం చెప్పుకున్నాం, గురుర్న సస్యాత్ సో పితాన సస్యాత్ అంటే ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ జన్మ మృత్యు జరావధి అనేటువంటి చక్రం నుంచి బయటపడేస్తారో వారే నిజమైన గురువు. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి మళ్ళీ ఈ జన్మానికి రాకుండా శాశ్వతమైనటువంటి లోకానికి వెళ్ళి తీసుకెళ్లేటువంటి ఉపాయాలని నేర్పిస్తారో వాళ్ళ నిజమైన తల్లిదండ్రులు అని చెప్తున్నారు. పూర్వం గురుకులాలు ఉండేవి. సో ఆ గురుకులాలకు తీసుకెళ్తే వాళ్ళు గురువుని ఎలా గౌరవించాలి, ఇంట్లోకి వెళ్తే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, ఇవన్నీ శిష్యులు గురువుల్ని ఎలా గౌరవించాలి, శిష్యులు ఎలా ఉండాలి, ఇవన్నీ బోధించేవారు. భగవద్గీతలో భగవంతుడు కూడా అదే చెప్పాడు. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా జీవనం ఉండాలి, ఏం చేస్తే కర్మయోగం అవుతుంది, ఏం చేస్తే భక్తి యోగం అవుతుంది, ఏం చేస్తే జ్ఞానయోగం అవుతుంది, ఏం చేస్తే ఉత్తకరం వస్తుంది, ఏం చేస్తే మనకు దుఃఖం వస్తుంది, ఏం చేస్తే మనకి పుణ్యమైన ఫలితం వస్తుంది. భగవంతుడు స్పష్టంగా మరీ చెప్పారు. ఈ భగవద్గీత భగవంతుడి గురించి ఆదిశంకరాచార్యులు మొత్తం ప్రపంచమంతా పరిచయం చేస్తూ తిరిగి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ అడుగుతుంది, నేను మళ్ళీ జన్మెత్తదలుచుకోలేనయ్యా, నాకు ముక్తి కలిగించు, మోక్షం, ఇంకా నేను భగవంతుడి లాకంకి వెళ్ళేలాగా మీరు నాకు ప్రయత్నం చేయండి అంటే, ఆదిశంకరాచార్యులు ఏం చేయాలో తెలియక సాక్షాత్తు రాసినటువంటి మాట ఏమి చెప్తున్నారు తెలుసా? ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం, ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం, ఏకో దేవో దేవకీపుత్ర ఏవ, ఏకో మంత్ర తస్య నామాని యాని. సో ఆదిశంకరాచార్యులు స్వయంగా చెప్తున్నారు, ఏదైనా ఒక్కటే ఒక శాస్త్రం ఉంది, అదేంటి? ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం, దేవకీపుత్రుడైనటువంటి కృష్ణుడు చెప్పినటువంటి శాస్త్రమే నిజమైన ఒక శాస్త్రం. ఏకో దేవో దేవకీపుత్ర ఏవ, ఎవరైతే ఒకరు భగవంతుడు ఉన్నారు ఆయన దేవకీపుత్రుడైనటువంటి కృష్ణుడు. ఏకో మంత్ర తస్య నామాని అని, ఒక్కటే ఒక మంత్రం ఉంది, మనుషుల్ని ఖచ్చితంగా మళ్ళీ ఈ లోకంలో జన్మించకుండా తన లోకానికి వెళ్ళేటువంటి ఒక మంత్రం ఉంది. అది భగవంతుడికి సంబంధించి, కృష్ణుడికి సంబంధించి. భగవంతుడు స్వయంగా ఎన్నో చోట్ల చెప్తున్నారు,
చివరిగా భగవద్గీత మొత్తం చెప్పడం అయిపోయిన తర్వాత సంజయుడు ఒక మాట చెప్తున్నారు. ఏమనంటే, సరే అంత అయిపోయింది కదా, భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పడం అయిపోయింది, మరి ఏంటి దీని ప్రభావం ఏంటి, దీన్ని ఎవరైనా వారి దగ్గర హృదయంలోకి తీసుకుంటే వారికి జరిగే మంచి లాభం ఏంటి? అప్పుడు చెప్తున్నారు, మనందరికీ బ్రాహ్మణులు కానీ వైష్ణవులు ఈ ఏవైతే శుభకార్యాలు చేస్తే ఎండింగ్లో ఈ శ్లోకం చెప్పేస్తారు. ఏమని? అందరు చెప్పండి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరా తత్ర శ్రీ విజయోర్భూతి భువాని తిర్మమా. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు అర్జునుడితో పాటు కూడుకొని ఉంటాడో, అలాంటి భగవద్గీత అంటే భగవంతుడి నోటి నుంచి రాలినటువంటి మాటల గ్రంథం ఎవరింట్లోనైతే ఉంటుందో, ఏ చోటనైతే ఉంటుందో అక్కడ తత్ర అంటే అక్కడ, శ్రీ అంటే సంపద, విజయం. తత్ర శ్రీ విజయోర్భూతి, శ్రీ ఉంటుంది, సంపద ఉంటుంది, విజయం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంతృప్తి ఉంటుందని. నేను ఇందాక చెప్తున్నాను, ఎన్నో జన్మల నుంచి దేనికోసం వెతుకుతున్నాం తెలుసా? మనము నిజమైన సుఖం కోసం వెతుకుతున్నాం, నిజమైన మనస్తృప్తి కోసం వెతుకుతున్నాం. ఎక్కడ మనస్సు నిర్బలంగా ఉంటుందో దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. దేని ద్వారా సుఖం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఈ శరీరానికి మంచి ఇల్లు కట్టి దాని ద్వారా సుఖం ఇవ్వడానికి, ఈ ఇంద్రియాలకి మంచివి చూపించి సుఖం పొందడానికి, ఈ నాలుకకి మంచి రుచుల్ని చూపించి సుఖం పొందడానికి, అవునా? ఈ శరీరాన్ని మంచి విలాసాల్లో పెట్టి సుఖం పొందడానికి, ఎక్కడో ఒక చోట సుఖం పొందడానికే ప్రయత్నం చేస్తున్నాం మనం. నిరంతరం ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాం. అదేంటి తెలుసా? మనస్సులో సంపూర్ణమైన తృప్తి కొరకు. ఎప్పుడు తృప్తి వస్తుంది తెలుసా? కేవలం భగవంతుడి నామాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే, కేవలం భగవంతుడి భక్తి చేస్తున్నప్పుడు మాత్రమే మీకు నిజమైన తృప్తి కలుగుతుంది. ఎందుకు తెలుసా? ఆ భగవంతుడికి సంబంధించినటువంటి